హలో అండి. ఇదైతే నిన్నటి వ్లాగ్. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది చెప్తాను. ఇంటి దగ్గర 8:15 దాటింది. నేను మా నాన్న బయలుదేరేసరికి ఇంకా 9:45 కల్లా సింగరాకండ అయితే వచ్చేసాము. ఇంకా మా నాన్న అయితే ఇంటి దగ్గరే టిఫిన్ తిన్నాడు. నేనైతే తినలేదు. నాకు వచ్చేటప్పుడు దారిలో ఆకలి అవుతూ ఉంది. అయినా కానీ ఇంటికి రాగానే ముందు కాలు చేతులు కడుక్కొని టిఫిన్ అయితే తిన్నాను. దోశ, పన్నీమిరపకాయల పచ్చడి. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒంగోలు అనమాట. మా ఊరు నుండి ఒంగోలు వెళ్ళాలి అంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి పొదిలి చీమకుర్తి మీదుగా, లేదు అంటే ఈ కందుకూరు ఇటు సింగరాయకొండ మీదుగా రావచ్చు అనమాట. సో ఎప్పుడు ఒంగోలు వెళ్ళినా మ్యాక్సిమం ఇటే వెళ్తాము. ఇంకా మా నాన్న ఏదైనా పని ఉంది ఇంకా డైరెక్ట్ అంటే ఇంకా చీమకుర్తి మీద వెళ్ళిపోతాము. ఇంకా టిఫిన్ తిన్నాక ఇంకా మా నాన్న అయితే నేను తినేలోపి పని కొంచెం ఇంటి పక్కన ఖాళీ స్థలంలో చెట్లు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ పీకేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పాము కోసం ఇచ్చిందనమాట. పాములు పురుగు పుట్ర ఉంటాయి, శుభ్రంగా ఉంటే రావు కదా అని ఆ గోడమ్మట అంత చెత్త అంతా క్లీన్ చేస్తున్నాడు. ఇంకా ఈలోపు నేను తిన్నాక నాకు కూడా కసుజిమ్మమ్మ పంచే వరకు అంటే చిమ్ముతున్నా. ఎందుకంటే మొత్తం బల్లి పెంటే ఉంది ఇక్కడ. బల్లులు ఎక్కువ అనమాట. ఏది కదిలించిన బల్లులు వస్తాయి. ఇంకా మా నాన్న అయితే అది శుభ్రం చేసేస్తా ఉన్నాడు. అరటి చెట్టుకు గురువారం పూజ చేస్తే మంచిదంట. అసలు అరటి చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదు అనుకుంటారు. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. ఈ ఈశాన్యంలో మనకైతే బావి ఉంది చూసారు కదా, దాని పక్కన అరటి చెట్టు ఉంది. ఈశాన్యంలో అరటి చెట్టు ఉండవచ్చు. అండ్ ఇది లక్ష్మీదేవికి విష్ణువుకి ప్రతీక అని అంటారు. తెలిసింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే సారీ, నాకు తెలిసింది చెప్తున్నాను. ఇంకా దాన్ని ఇంట్లో అయితే ఇంటి ముందు అయితే ఉండకూడదు. మాది సపరేట్ పక్కన పెరడు లాగా ఉంది కదా బాయి, ఇంకా ఈ చెట్లు అంటే సపరేట్గా మాకు పెరడులా ఉంది కాబట్టి ఆ మూలలో అయితే ఉండొచ్చు. గురువారం పూజ చేసుకుంటే మంచిది. ఇంకా అలానే ఇంతవరకు ఈ అరటి చెట్టుకి ఒక గెల మేము చూడలేదండి. మా నాన్న అయితే మొత్తం అరటి చెట్టు అయితే శుభ్రం చేయాలంటే ఇప్పుడు దాని పాది కానీ లేకపోతే ఎంత ఇంకా వీలైనంత వరకు కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా టైం అయిపోతుంది నాన్న, మనం ఎండబడిపోయిద్ది, ఒంగోలు వెళ్ళిపోదామంటే ఇంక మా నాన్న స్టార్ట్ అయిపోయాడు. నేనైతే స్కార్ఫ్ కట్టుకున్నాను. ఇది సింగరాకొండ నుండి ఒంగోలు వెళ్ళే దారి అండి. అదేదో చెరువు, మరి నాకు వీటి పేర్లు ఏం తెలియదు. ఎన్నిసార్లు వచ్చినా సరే నాకు ఏ ఊరు ఏందనేది కూడా తెలియదు. నిజంగా అంత పట్టించుకోను నేను. ఇంక ఇటుపక్క చూస్తేనే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. మనకు ట్రైన్ జర్నీ చేసే అదృష్టం లేదు కానీ ట్రైన్ ఇలా బయట నుంచి చూడడం వరకే అనమాట. చూసారు కదా, ఇదంతా ఇంకా ట్రైన్లు రైల్వే ట్రాక్ అనమాట. అదైతే నెక్స్ట్ ఒంగోలు వెళ్తున్నాం కదా. ఎందుకు వెళ్తున్నాం అంటే మా నాన్న మెకానిక్ వర్క్ కదా అంతకుముందు చేసేది. ఇంకా షాప్ అయితే కంప్లీట్గా ఆపేశానమాట. పని పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన సామాన్లు ఉంటాయి కదా, ఒంగోలులో 2 షాపుల్లో సామాన్లు కొన్నాడు. అంతకుముందు ఒక షాప్లో సామాను ఆల్రెడీ రిటర్న్ చేశాడు. అది ఇంకా అంటే ఎక్కడైనా కొరియర్ చేసి పంపించేస్తే అక్కడ మా తమ్ముడు సేల్ చేశాడనమాట, రిటర్న్ చేశాడు. ఇంకా ఈసారి మిగిలిన సామాన్లు వేరే షాప్లో రిటర్న్ చేయడానికి మా నాన్న సైడ్ సంచి సామాన్లన్నీ సంచికి తగిలించుకుంటే ఒంగోలు అయితే తీసుకెళ్ళిపోతున్నాము. నేనైతే ఎప్పుడు కూడా ఎండలో ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకుంటాను. మ్యాక్సిమం కట్టుకోవడం ఊడిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి కూడా వచ్చేసాము. హాస్పిటల్కి ఎందుకు వచ్చాము ఏందనేది తర్వాత చెప్తాను నేను విషయము. సో హాస్పిటల్లో నన్ను వదిలిపెట్టి మా నాన్న షాప్కి అయితే వెళ్ళి సామాన్ రిటర్న్ చేద్దామని వెళ్ళాడు. అక్కడ కూడా కొంచెం కొన్ని ఇబ్బందుల వల్ల వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు. ఇంకా హాస్పిటల్లో నేను చెకప్ చేయించుకొని నేను ఒక్కదాన్ని చెకప్ చేయించుకున్నాక మా తమ్ముడికి ఫోన్ చేసి దగ్గరలోనే ఉన్నానక్క వస్తానంటే సరే రా అని చెప్పాను. ఇంకా వారితో కొంచెం ఆ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఏం అవసరం లేదులా అన్నారు. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇంకా ఎండ కదా మంచి టైం. నా బాధ ఏంటంటే నేను ఇక్కడ ఉంటే మా నాన్న అక్కడ ఏం చేస్తున్నా నాకు తెలియదు కదా. నేనైతే చక్కగా చుండూరీస్ బాదం మిల్క్ అండి, ఇక్కడ 60 రూపాయలు బాదం పాలు చక్కగా తాగేశాను. అసలుకి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. జీడిపప్పు ఎక్కువ వేస్తారు. ఇంకా మా తమ్ముడిని బాదం పాలు తాపించి డీమార్ట్ దగ్గర వదిలిపెట్టు, నాన్న అక్కడే ఉన్నాడులే, నేను షాపింగ్ చేస్తాను నాన్న వచ్చేదాకా అనేస్తే మా తమ్ముడు నన్ను డీమార్ట్ దగ్గర వదిలిపెట్టి వర్క్కి అయితే వెళ్ళిపోయాడు. ఎలాగో ఒంగోలు వచ్చాం కదా ఒకసారి డీమార్ట్ కూడా చూద్దాము. 2023లో మా నాన్నమ్మ చనిపోయినప్పుడు మా నాన్నతో కలిసి వచ్చాను. తర్వాత 2024లోనో 2025లోనో స్కూల్ పని మీద మేము ఒంగోలు వచ్చినప్పుడు షాపింగ్ చేసాం అనుకుంటా. అది అంతవరకే. ఇంకా తర్వాత అయితే డోర్ మ్యాట్స్ తీసుకుందామని చెప్పాను కదా, ఇవి బాగున్నాయి. ఒక్కొక్కటి 92 రూపాయలు. గుమ్మం ముందేస్తే అట్లీస్ట్ గుమ్మం ముందేయడానికి బాగుంటాయమ్మా అని మా అమ్మకు ఫోన్ చేసి అడిగాను. తీసుకోమంటామంటే వద్దంది. ఇదేమో 120 రూపాయలేమో. బాగున్నాయి మా గుమ్మం ముందు వేసుకుని అంటే మా అమ్మ వద్దన్నది. మా అమ్మకు చెప్పకుండా తీసుకున్నా మా నాన్న నన్ను ఏమనడు. కానీ నేను కూడా ఆలోచించాను, మా ఇంటికి అంత అవసరమాలే, ఎందుకు ఈ వాషింగ్ మిషన్లో వేస్తే సెట్ అవుతాయి, ఇవైతే ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా బాగానే ఉంటాయని ఇంకా ఇవైతే ఒక 4 తీసుకున్నా. జస్ట్ మనకి 200 రూపీస్కి వచ్చేసి ఈ 4 అంటే 50 రూపీస్ ఉంటుందేమో ఇది. అవైతే 4 తీసుకున్నాను. ఇంకా ఇంట్లో రోజు దీపారాధన చేస్తూ ఉన్నాను కదా, ఇంకా ఇంట్లో 2 చిన్న కుందులు ఉంటే అవి డిజైన్ ఉండడం వల్ల తోమడానికి మురికి పోవట్ల, అంటే నల్లగా అయిపోతున్నాయి, మరకలు పోవట్ల.
ఇవి ప్లెయిన్గా ఉన్నాయి, పైగా స్క్రూ మధ్యలో తిప్పేది ఉంటుంది, దాంట్లో ఒత్తి పెట్టుకోవచ్చు. 2 ఒత్తులు పెట్టాలి కదా దేవుడి దగ్గర, 2 కుందులు పెట్టి 2 ఒత్తులు వేద్దాంలే అన్న ఉద్దేశంతో అవి జత తీసుకోవడం అయితే జరిగింది. అవి 150 రూపాయలు. నేను నిన్న వీడియో కూడా పెట్టాను డీమార్ట్లో ఏవి కొన్నాను, ఎంతెంత కొన్నాను అనేసి. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. డీమార్ట్ అయితే చాలా మారిపోయిందండి. అంతకుముందు స్టీల్ సామాన్లు చాలా ఎక్కువ కనిపించాయి, చిన్న చిన్నవి కానీ. ఇప్పుడు నాకు అంతగా ఏమీ కనిపించట్లేదు. ఇంకా టెడ్డీ బేర్స్ నాకు భలే ఇష్టం, ఈ చిన్నపిల్లల టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఒక్కదాన్నే ఏక్ నిరంజన్లాగా ఇక్కడ నేను తిరుగుతూ ఉన్నాను. అక్కడేమో మా నాన్న పనిగాక వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను దాదాపు షాపింగ్ అయిపోతుంది అన్నాక మా నాన్న ఫోన్ చేస్తే మా నాన్న అయితే వచ్చేసాడు. మా అమ్మకి ఫోన్ చేసి మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకోండి, మా అమ్మ తింటుంది, ఇది లేసి ఇంకా నేను జస్ట్ అలా తిందాం ఒక్కటే అని. అంతకుముందు వయసు పెరుగుతుండే సరుకు ఏమో నాకు ఫుడ్ మీద క్రేవింగ్స్ లేవండి. అంతకుముందు డీమార్ట్లో చూస్తే ప్రతిదీ కావాలి, కొనాలి, తినాలి అనిపించేది. ఇప్పుడు నాకేం అంత క్రేవింగ్స్ లేవు. ఏముందిలే ఇక్కడ నుండి ఏం మోసుకెళ్తాము, అన్ని చోట్ల ఉన్నాయి కదా, మన ఊర్లో కూడా ఉన్నాయి కదా అన్నీ అనే ఉద్దేశంతో ఇంకా లిమిటెడ్గా తెచ్చుకున్నాం. అంటే ఏది అవసరమో మోసుకెళ్ళడం ఏమి అంత బండి మీద కదా మేము వెళ్ళేది, అంత ఈజీ పని కాదు. ఒకప్పుడైతే 2 సంచులు మా నాన్న నేను కూర్చుంటాము, మధ్యలో ఒక సంచి, సైడ్ ఒక సంచి పట్టుకునేదాన్ని నేను. ఇప్పుడు అట్లా ఈ మధ్య అలా చేయట్లా. అప్పుడెప్పుడో కొత్తలో చేసాం ఆ పని. ఇంకా అమెజాన్ ఉంది, మనకి ఆన్లైన్ షాపింగ్ ఉంది, ఊళ్ళో కూడా మార్ట్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, ఎందుకులే అనేసి ఇంకా మా నాన్న అయితే ఒక పక్క లంచ్ టైం ఇదేమో మధ్యాహ్నం. మా నాన్న ఉదయం తినడమే, మధ్యలో మంచినీళ్ళు కూడా సింగరాకుండానే అయిపోయింది బాటిల్. ఇంకా కొన్నది కూడా లేదు మంచినీళ్ళు. మేము డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత మా నాన్న అటు వెళ్ళాడు, నేను ఇటు వచ్చాను. ఒక చుక్క నీళ్ళు తాగల. మా నాన్నకేమో పక్క నీరసంగా ఉంది. ఇంకా అక్కడేమో ఒక బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీ కదా, వాటర్ బాటిల్ కింది తీసుకోమ్మా అంటే అది తీసుకున్నాను. ఓఆర్ఎస్ కూడా తీసుకోమ్మా, నీరసంగా ఉంది, బిల్లు వేయించమంటే బయట తాగుదాం అనేసరికి అవి కూడా తీసుకున్నాను. ఇంకా తీసుకున్నవన్నీ మీకు ఇదిగోండి బిల్లు వేస్తున్నారు. ఇక్కడ డీమార్ట్లో వెన్స్డే కాబట్టి అంత ఫ్లోటింగ్ అంటే సాటర్డే సండే అంత ఉండదు. సాటర్డే సండే అయితే ఇంకా కిక్కిరిసిపోతారు. ఇంకా పర్లేదు, ఈజీగానే బిల్ అయితే వేయించుకొని చిన్నగా ట్రాలీ తీసుకుని బయటకైతే వచ్చేసాను. అక్కడైతే మేము వెళ్ళేటప్పుడే 2 సంచులు తీసుకెళ్ళాము. మా నాన్న బండి కవర్లో ఉన్నాయి. మా నాన్న అయితే తెచ్చేలోపు నేను ఇంక దిగి సర్దుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకు మళ్ళీ 60 రూపాయలు ఆ సంచులు కొన్నాం. ఒక సంచి అయితే 30 రూపాయలేండి. చక్కగా మనం ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంటే మీరు ఇంటి దగ్గర నుంచి సంచి తెచ్చుకోవచ్చు. ప్రీ ప్లాన్ లేకపోతే మనం ఏం చేయలేం. కానీ ఈ సంచులు అయితే బాగా క్వాలిటీ ఉంటాయి అనమాట. మనం ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయి. ఇంకో రకం అయితే అవి కూడా ఉంటాయి, కానీ ఇవి ఇంకా క్వాలిటీగా ఉంటాయి అనమాట. సో మొత్తం సర్దేస్తున్నాను. ఇంతకీ నా పన్ను ట్రీట్మెంట్ మీరందరూ చెప్తారు కదా, పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని. ఆల్రెడీ నేను పళ్ళ గురించి ఒక వీడియో పెట్టాను. నాకైతే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏందమ్మా ప్రాబ్లం అన్నారు. సార్ పై పళ్ళు క్యావిటీస్ ఉన్నాయంటే ఏం లేవమ్మా బాగానే ఉన్నాయి అన్నాడు. అయినా సరే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సిమెంట్ పెట్టండి అంటే సరే ఈ 2 పళ్ళకు పెట్టించుకో, అసలు అవసరం లేదు అని అన్నాడు. ఇంకా అందుకనేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా డీమార్ట్ నుండి వచ్చేసి ఇస్మాయిల్ బిర్యానీకి అయితే వచ్చాము. బిర్యానీ పార్సల్ తీసుకెళ్దామనేసి ఇంకా మా నాన్నకైతే బిర్యానీ పార్సల్ కాడ కూడా దాదాపు ఒక పావు గంట అరగంట వెయిట్ చేసాము. అది అప్పుడు 2 అయింది టైము. ఇంకా ఆకలి అవుతా మా నాన్న లోపల తిందామా అంటే వదిలే నాన్న పార్సల్ కట్టించుకుని ఇంటికి వెళ్ళి తిందాం అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 40 నిమిషాలు అయితే టైం అయిపోయింది సింగరాకొండ వెళ్ళాలి అంటే. ఇంకా అక్కడ దాకా మా నాన్న ఆకలి అవుతుంది అప్పటికి ఒక పక్క. ఇంకా అందుకని డీమార్ట్ ఎదురు ఒక 3 వడలు తినేసి సోడా తాగేసి నేనైతే సుగంధ మా నాన్న లెమన్ సోడా తాగి వెళ్ళిపోయాము. ఇంకా డాక్టర్ ఆ మాట చెప్పాడు కదా, ఏం అవసరం లేదనేసరికి నేను అడిగాను, పైన ఉన్న గార తీస్తారా, పళ్ళకున్న గార ఎట్లా అంటే అది అపాయింట్మెంట్ తీసుకోవాలి దానికి. పైగా ఇంకా అక్కడ ఉన్న సిస్టర్ చెప్తున్నారు ఒక్కో పనికి 3,500 అయింది, పైన పళ్ళకే చేస్తారు, కింద పళ్ళకి చేయరన్నారు. నాకేం అర్థం కాలేదు, ఎందుకు వచ్చిన గోళ్ళే, నాకు ఆ సిమెంట్ కూడా వద్దు, డాక్టరే వద్దన్నాడు. మీ పళ్ళు బాగానే ఉన్నాయేమో అవసరం లేదన్నారు. ఇంకా అందుకని వచ్చేసాను. సో చూసారు కదా, మా పళ్ళు ఫ్లోరిన్ పళ్ళు అనమాట, అందుకని అలా ఉన్నాయి. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా కనిగిరి. ఇంకా చెప్పాలంటే పుట్టినప్పుడు ఒక 2 ఏళ్ళు వచ్చేదాకా బావిలో నీళ్ళు తాగాం. మా పొలంలో ఇల్లు ఉంటుంది, తోట, దాంట్లో బావిలో నీళ్ళు, పెద్ద బావి అనమాట. అవి ఫ్లోరిన్ నీళ్ళే కదా, ఫ్లోరిన్ నీళ్ళతో తాగిన పళ్ళు ఏర్పడితే ఇలానే ఉంటాయండి. పైగా రోజుకి 2-3 సార్లు టీ తాగుతాను, దానివల్ల ఇంకా ఇలా అయిపోతాయి అన్నమాట. ఇంకా అంతేగాని నా పళ్ళు చాలా బాగున్నాయి. ఇవి డెలికేట్ అనమాట, వీటిని కదిలిస్తే కంపు అయ్యిద్ది, అందుకని కదిలించకూడదు. కానీ ఫ్లోరిన్ ఎఫెక్టెడ్, ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ ఉన్న నీళ్ళు తాగితే, అదే ఫ్లోరిన్ ఎక్కువ ఉన్న నీళ్ళు తాగితే దీని రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట, అర్థం చేసుకోండి. అది డాక్టర్ కూడా ఏం చెప్పాల, డబ్బులు ఖర్చు అండి. మొత్తానికి పళ్ళు తెల్లగా రావాలంటే చాలా ఖర్చు అయితే ఇది. ఒక్కో పంటికి 3,500 అంటే మాకు ఎక్కడ వస్తాయి ఆ డబ్బులు చెప్పండి. అందానికి పోతే ఎందుకు అందంగా కనిపించాలి చెప్పండి. చేతిలో దాన్ని ఏమంటారు, అందం కూడి పెట్టిద్దా ఇంకోటి పెట్టిద్దా అని
మనం ఎలా ఉన్నాం అలా న్యాచురల్గా ఉండాలి. డబ్బులతో అందానికి సోకులు దిద్దాల్సిన పని లేదు. ఇంకా ఒంగోలు దాటి బయటకైతే వచ్చేసాము. మా నాన్న అడుగుతా ఉన్నా, ఆ రోడ్డు ఎట్టుపోయింది, ఈ రోడ్డు ఎట్టుపోయింది అంటే మళ్ళా తిడుతున్నాడు. మా నాన్నకు ఒక పక్క ఎండకి సరిగ్గా ఫుడ్ వాటర్ లేక తిక్కలేస్తా, బీపీ పెరుగుతా, షుగర్ పెరుగుతూ ఉంది. నేను ఇంకా పెంచుతూ ఉన్నాను అనమాట. బండి స్టాండ్ ఎక్కకుండా సైడ్ స్టాండ్ తీయకుండా 2 సార్లు స్టార్ట్ చేశారు బండి ఈరోజు. నేను అన్న, ఏంది నాన్న నీకంటే, మరి ఏం చేద్దామమ్మా, ఎండకు నాకు తిక్కలేస్తుంది అని అన్నాడు. అందుకే మేము మ్యాక్సిమం కూడా ఒంగోలు రావాలి అంటే కనిగిరి నుండి చీమకుర్తి మీదగా వస్తే కొంచెం ఇబ్బంది అయిపోయింది. అదిగోండి, అది ఒంగోలు ఫేమస్ రెస్టారెంట్ చూడండి. అదేంటిది, ఒంగోలు రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే స్పైసీగా ఉంటుంది. అబ్బాయి ఏమన్నా ఉందా ఫుడ్. అండ్ తర్వాత సదరన్ స్పైస్ అండి. ఇది మనకి టంగుటూరు టోల్ ప్లాజా అనుకుంటా, ఇక్కడ ఉంటుంది పైన. కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ ఫుడ్. మా నాన్న ఎప్పుడు ఇక్కడ వచ్చినా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి అంటాడు. పోరాదా మనకెందుకు హెచ్చులు అనేసి అంటూ ఉంటాను నేను. ఇంకా వచ్చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా ఎండకి చెప్పా కదా, షుగర్ పేషెంట్. నాకు అర్థమైంది ఏంటంటే ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నాన్న గురించి నేను ఇంకా ఆలోచించాలి. మా నాన్న గురించి అంటే మా నాన్న ఆలోచించడు అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే సింగరాగంలో వాటర్ తాగాం, ఖాళీ అయిపోయింది బాటిల్. మళ్ళీ వాటర్ కొనుక్కోవడమో ఇంకోటి తాగడమో తినడమో చెయ్యాలి. మా నాన్న చేయాల. నేను కూడా సర్లే ఏముందిరని హాస్పిటల్కి వచ్చేసాను. ఇంకా అలా నేను సపరేట్ అయిపోయాను. మా నాన్న అటు వెళ్ళిపోయాడు. మా నాన్న అక్కడ వెయిట్ చేసి ఒక చుక్క నీళ్ళు తాగాలి, ఒకటి ఏమైనా తినలేదు. బాగా డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అనమాట. ఇంకా ఇదొక బ్రిడ్జ్ అండి, రైల్వే బ్రిడ్జో ఏమో. ఇంకా సింగరాయకొండ నుండి, అదే ఒంగోలు నుండి సింగరాయకొండ వచ్చే మధ్యలో ఇప్పుడు టంగుటూరు చూపించా కదా, అది టోల్ ప్లాజా. అది నేను పుట్టిన ఊరు అనమాట. అక్కడ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. ఎందుకంటే పక్కన జరుగుమల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే, ఇంకా పల్లెటూరులో హాస్పిటల్స్ ఉండవు కూడా అక్కడ నేను పుట్టాను. ఇంకా జరుగుమల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఇంకా అవన్నీ మా ఊళ్ళవే ఊర్లు చూసారా. ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట. పాము కుసం ఇది, పాము కుబుసం ఇచ్చిద్ది అంటారు కదా, చర్మం పాత చర్మం వదిలి కొత్త చర్మం తీసుకుంటుందని. ఎందుకంటే పాము పెరిగే కొద్దీ చర్మం పెరగదంట. మా ఇంటికి వచ్చి బిర్యానీ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఈవినింగ్ భలే ఉంది, చల్లగాలి. మా ఇంటి దగ్గర కూడా భలే చల్లగా ఉందన్నమాట. సో ఇది మా వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.